అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు చికెన్ రోస్ట్ని తయారు చేసి చూపిస్తున్నాను. సైడ్ డిష్గా లేదంటే స్టార్టర్గా చాలా బాగుంటుంది. వచ్చేది కార్తీక మాసం, చాలామంది తినరు. సో ఈ సండే మీరు తప్పకుండా ఇది ప్రిపేర్ చేసుకొని అయితే తినండి. చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలి బుట్టలోకి వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద బాండీని పెట్టుకొని మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, 10 వరకు మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 2 చెక్క, 3 వరకు ఎండుమిర్చిని తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం మిగతావేవి ఇంకా ఇక్కడ యాడ్ చేయడం లేదు. ఈ మసాలా పౌడర్ని మాత్రమే యాడ్ చేస్తాము. కాబట్టి పచ్చి వాసన అస్సలు ఉండకూడదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకొని అప్పుడు పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఒక గుడ్డును కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ నిండుగా కారం, సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని సగం చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఉంటే మీరు 4-5 గంటలు పెట్టుకున్నా కానీ సరిపోతుంది. మినిమం గంటైనా కంపల్సరీ పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. తర్వాత నేనైతే 1 గంట వరకు పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ముక్కను వేసుకొని 80% వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా 100% వరకు ఫ్రై చేసుకోవద్దు. అప్పుడు ముక్క అనేది హార్డ్గా అవుతుంది. 80% అంటే పూర్తిగా ఫ్రై అయిపోతుంది. ఎక్కడ కూడా పచ్చదనం ఉండదు. ఇలా అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. సైడ్ డిష్గా బాగుంటుంది. స్టార్టర్గా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఐరన్ కడాయి ఉంటే కంపల్సరీగా ఐరన్ కడాయి పెట్టుకోండి. లేకపోతే ఒక వెడల్పాటి గిన్నెని, మందపాటి గిన్నెని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని గుప్పెడి వరకు జీడిపప్పు, గుప్పెడి కరివేపాకు వేసుకొని వాటిని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. చికెన్ ముక్కల క్వాంటిటీని బట్టి పౌడర్ వేసుకోండి. పౌడరు ఆయిల్లో 1 నిమిషం అలా మగ్గించిన తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ తయారైపోతుంది. ఆనియన్ తోటి నిమ్మరసం అలా పైన పిండేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది.